శుక్ర శని ఆదివారాలు దాదాపుగా సంవత్సరం సంవత్సరానికి ఒకసారి కనీసం దేవుని సన్నిధానంలో మనము కలిసి రావడానికి దేవుడు ఎట్టి ఉద్దేశంతో ఇది కల్పించినాడో తెలియదు, కానీ నా మట్టుకైతే నేను నమ్మేది దాదాపుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్తుంది. మనం మిగిలిన వారం దినాలు కావచ్చు, లేకపోతే దినములో మిగిలిన సమయం అన్నా కావచ్చు, మన పనులు, మన ఆఫీసు, లేకపోతే లోకము దాని అందు విషయాలు, లేకపోతే మన ఇల్లు దాని విషయాలు, ప్రభు సన్నిధానాన్ని కలిగి ఉండే కొద్ది సమయము దేవుడు మన జ్ఞాపకం చేసుకొని అది మనకెంతో దీవెనకరంగా ఉండాలని చెప్పి దేవుని ఇంటికి మనల్ని నడిపిస్తాడు. అందులోనూ ప్రత్యేకంగా ఈ 3 దినాలు దేవుడు అట్లు కల్పిస్తున్నాడని చెప్పి నమ్మి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 3వసారి అనుకుంటా మనము ఉపవాస ప్రార్థనలకు చేరి రావడం, 3 లేదా 4 అనుకుంటున్నాను నేను. ఉపవాస ప్రార్థనకు చేరి రావడం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అవసరం మంది, దేవుని కాదు. అయినప్పటికీ దేవుడే వెతక్కుంటూ వచ్చాడు, అదంతా మనకు తెలిసిందే. ఇప్పటికి కూడా అవసరం ఆయనదే అన్నట్టుగా ఉంది ఇంకా. ఎందుకంటే మనం ఆయన ఇంటికి చేరి రావడం ఆయన కోసం అన్నట్లుగా ఉంది. ఆ మనస్సు లోపల ఎప్పటి నుంచో ఉండిపోయింది కాబట్టి అది పోగొట్టడానికే దేవుడు మనల్ని కూరుస్తూ వస్తున్నాడు. 3 దినాలు మనకి కుదరకపోవచ్చు, మన పనులను బట్టి, మనకున్న భారము, మన బాధ్యతలను బట్టి కుదరకపోవచ్చు. అయినప్పటికీ ప్రత్యేకంగా నేను ఎరిగేది ఏంటంటే ఆత్మీయ స్థితి, మనం ఎక్కడ ఉన్నాం, దేవుడు మనల్ని ఎందుకొరకు పిలుచుకున్నాడు, దేవుడు ఆశించిన స్థితిలో లేకపోయినప్పటికీ కనీసం ఎక్కడన్నా ఉన్నామా, సమీపంగా లేకపోయినప్పటికీ కనీసం ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆనందించేవారిగా కనీసం ఉన్నామా, ఆయనకు ఆనందం కలిగించేంత గొప్పవారం కానప్పటికీ కనీసం ఆయన సన్నిధిని అర్థించేవారంగా, కోరుకునేవారంగా ఉన్నామా, ఇవన్నీ గ్రహించడానికి దేవుడు మనకు కల్పించిన సమయంలో అది కూడా ప్రత్యేకమైన ఈ 3 దినాలు మనం చేరువచ్చిన ద్వారా మన స్థితి దేవుడు ఉద్దేశించినట్లుగా, ఆశించినట్లుగా ఉందా లేదా మరొక మారు, ఒక్కమారంటే ఒక్కసారి కాదు, మనము చేరవచ్చు 3 దినాలు కూడా పరీక్షించుకొని ఈ సమయం కూడా మనకి ఆత్మీయంగా ప్రయోజనకరం అవ్వాలి, దీవెనకరం అవ్వాలన్న ఉద్దేశము దేవుడు కల్పించి మనకు అనుగ్రహించాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒక వాక్య భాగం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి మనకు తెలిసిన భాగమే నేను చదువుతాను, గ్రహించండి. కొన్ని వచనాలు చదువుకొని
మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 32 నుంచి చదువుతున్నాను, గ్రహించండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. 32-34 వచనాలు చదివింది సందర్భం మనకు తెలియడానికి నేను చదివాను. మన ధ్యాన భాగం వచ్చేపాటికి 33వ వచనములో దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ మధ్య డీమార్ట్ పెట్టారు. మనకి డీమార్ట్ పెట్టినప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసి అందరూ అప్లికేషన్స్ ఇచ్చారు. ఒకళ్ళు డీమార్ట్ రాకపోతే వాళ్ళు ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు, ఎక్కడ అప్లై చేద్దామా ఏంటి అనేది. అది ఫిల్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేద్దామన్నా మనం తీసుకునే వాళ్ళు కూడా అక్కడ ఉండేది తక్కువ. ఆ ఉన్న ఒక్క దాంట్లో మనం ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఎక్కువ మందిని తీసుకుంటారు కాబట్టి ఎక్కువ అప్లికేషన్ పెట్టచ్చు. కనీసం మనకొక ఆశ, లేకపోతే అక్కడొక చోటు ఉంది. ఆ సమయంలో మనము అప్లై చేయటం అనేది మనకు మేలు, మంచిది. చూడండి, అది శరీర సంబంధమైన ఒక చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటాకున్న ఉదాహరణ. చూడండి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు కల్పించిన సమయంలో, పొద్దున కూడా ఒక వాక్యం చదువుకున్నాం, ఇది అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు కల్పించిన సమయము. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కృప అందరి యందు అధికముగా ఉండెను కాదు, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నప్పుడు మనందరం కూడా దేవునికి మన అర్జీ, మనం ఏదైతే ప్రార్థన, మన విన్నపము, మనము కనుగొనలేనిది, లేకపోతే మనము అసలు సమస్య ఏంటో తెలియట్లేదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, ఇలాంటివి అన్నీ కూడా మనము దేవుని దగ్గర పెట్టి వాటికి జవాబు పొందడానికి దైవ కృప అధికముగా ఉన్నప్పుడు అది మనకు సాధ్యమవుతుంది. చూడండి, అలాంటి కృప అనుగ్రహించిన, దైవ కృప మనకు అనుగ్రహించిన సమయం అని భావించి నేను ఈ సమయాన్ని నన్ను కొనిన ఆయనకు మరికొద్ది దగ్గరగా రావడానికి ఉన్న అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అట్లా మనమందరం కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మన ప్రక్కన వారి గురించి కాకుండా ఆత్మీయంగా మనం స్వార్థం చూసుకొని మన విషయమై దేవుడు ఏమేమి మనకు కల్పిస్తూ వస్తున్నాడు. చూడండి, ఆఫీస్కి వెళ్ళే టైంలో సాకులు చెప్పచ్చు, వాళ్ళు వింటారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవుని దగ్గర మనము సాకులు, నాకు ఇంటికాడ బాగోలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, అది దేవుడికి తెలుసు. నువ్వు ఇంకెవరికో చెప్పక్కర్లా, దేవుడికి సమస్తం తెలుసు.
అదే సమయంలో నీ అవసరత కూడా తెలుసు. దేవుడు చెప్పేది ఏంటంటే కృప అధికముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏడవాలి. మన బాధకు ఉన్నప్పుడు ఏడ్చామనుకోండి, అందుకని సామెతల్లో అంటాడు, అప్పుడు నేను నవ్వెదను అంటాడు. అప్పుడు నేను నవ్వెదను అంటాడు. ఎందుకంటే అప్పుడు మీరు అపహసించారు. ఆ కారణం ఈ కారణం చెప్పి మాకు అసలు కుదరదండి, మీరు ఎట్లా ఈ టైంలో మీటింగ్లు పెట్టుకుంటే ఎట్లా అండి, ఇలాంటి టైంలో ఎవరు పెట్టుకుంటారా అని అనొచ్చు. కానీ దేవుడు అనుగ్రహించిన దైవ కృప అధికముగా ఉన్న సమయంలో దేవుణ్ణి అపహసిస్తూ ఉన్న సమయాన్ని దేవుడు ఊరుకుంటాడా? నీవు బాధ పొందినప్పుడు ఆయన నవ్వుతాడు. అందుకనే ఈ సమయాన్ని ప్రార్థన కొరకనే కాదు, మన ఆత్మీయ స్థితి వ్యక్తిగతంగా అనేక అవసరం ఉంటాయి. అవి తీసుకురావడం తప్పు కాదు, ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తును మార్గంగా ఇచ్చి, మీరు నా నామమున ఇంతకుముందు ఏమీ అడగలేదు కనుక ఇప్పుడు నా నామమున తండ్రిని అడుగుడి, కుమారుని నామము మహిమపరచబడినట్లు అది అనుగ్రహింపబడును అని యోహాను సువార్తలో రాయబడి ఉంది, మనందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో కొర్నేలి గురించి కొద్ది గొప్ప మనకు తెలుసు. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యము 31వ వచనంలో కొద్ది భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 31. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. ఈ మాట గ్రహించండి. దేవుడు దర్శనములో కొర్నేలి అనే వ్యక్తితో మాట్లాడిన మాట, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. ఈ కొర్నేలి ఎవరైనా చూడటానికి 10వ అధ్యాయం మొట్టమొదటిలో ఒక మాట చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడకుడు కైసరయులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇంకా చెప్పబడిన మాటలు ఉన్నాయి. ఆ కొర్నేలి ఎవరు? మనం చదువుకున్న 31వ వచనంలోని కొర్నేలి నీ ప్రార్థన వినబడిన సందర్భము 10వ అధ్యాయం మొట్టమొదటిలో ఉంది కాబట్టి ఆ వాక్యం చదివాను. దర్శనమందు ప్రభువు దూత కనబడి, అది తేటగా దర్శనమందు కొర్నేలితో మాట్లాడిన మాట. అక్కడ రాయబడిన ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈయన శతాధిపతి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతిగా ఉన్నాడు. అయితే ఇక్కడ గ్రహించండి, ఆయన ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్నాడు, ఆయన శతాధిపతి. ఇక్కడ రాయబడని అంటే మనకి తెలియపరచబడని సంగతి ఏంటంటే, ఆయన ఒక సంగతి చెప్పారు, ఆయన ఇంటి వారందరితో కూడా అని రాయబడింది. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అని 2వ వచనంలో రాయబడింది. కానీ ఆయన ఎప్పటి నుంచి అనేది మనకి ఇక్కడ రాయబడలా. అంటే అది మనకు అవసరం లేదనో, మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు అది రాయించలా. కానీ మన 31వ వచనంలో వినబడింది ఏంటంటే, మనకి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ఆయన ఎప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా మనకు తెలియదు. ఆయన ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడా మనకు తెలియదు. విషయం అయితే ఒకటి, కొర్నేలి
నీ ప్రార్థన వినబడెను. మనం కూడా ఇంతకుముందు ఎక్కువగా ధ్యానించుకోలేదు, కానీ అక్కడక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి. సొదొమను గూర్చిన మొర దేవుని యొద్దకు చేరింది. సొదొమను గూర్చిన మొర దేవుని యొద్దకు చేరింది. ఇంకా చెప్పాలంటే సొదొమ యొక్క పాపము ఎంత అధికమైపోయిందంటే దేవుడు దేవుని వద్దకు వెళ్ళేటట్లుగా, అంటే ఇక అది భరించలేదు. భూమి, మనుషులే కాదు భూమి కానీ ఏది కూడా భరించలేనంత గొప్పదైన కారణం చేత ఆ పాపం ఏమైంది, దేవుడు దృష్టికి వెళ్ళేంత అయింది. అట్లా అనేకమైన మొరల గురించి దేవుని దృష్టికి వెళ్ళినట్లుగా పాత నిబంధన గ్రంథంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం చూసుకున్న కొర్నేలి ఇటలీ ప్రాంతంలో పటాలమనబడిన పటాలంలో శతాధిపతిగా ఉండి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థనగా, అంటే జవాబిచ్చాడు. ఏమని? నీ ప్రార్థన వినబడినది అని జవాబిచ్చేదిగా ఉంది. మనము ఒక భాగం చదువుకోలేదు. నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు నాకు జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సీమోను అనే చర్మకారుని యొద్ద, పక్కన ఊర్లో సీమోను అనే చర్మకారుని యొద్ద సీమోను అనే పేతురు దిగి ఉన్నాడు. నీవు ఏం చేయాలో ఆయన చెప్తాడు కాబట్టి ఆయన నీ ఇంటికి పిలిపించుకో అన్నప్పుడు కొర్నేలి పేతురుని పిలిపించుకుంటాడు. పేతురుని పిలిపించుకున్న తర్వాత ఏంటయ్యా సంగతి అంటే చెప్పిన మాటే 31వ వచనం. ఏంటయ్యా నన్ను ఎందుకు పిలిచారు అని అడిగినప్పుడు 31వ వచనము, ఆ పై వచనం కూడా, ఆ పై వచనం నుంచి సంగతి అంతా నాకు ప్రభుదూత దర్శనం మందు కనబడి ఈ రీతిగా మాట్లాడాడు అని చెప్పబడిన మాట చూడండి. అప్పుడు పేతురు అంటున్నాడు, ఈ కొర్నేలి జరిగిన సంగతి అంతా చెప్పిన తర్వాత పేతురు ఏమంటున్నాడో చూడండి. 34వ వచనం, అంటే 33వ వచనములో చివరి భాగం నుంచి, అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలు. పేతురు నోరు తెరిచి అన్న మాట ఏంటి? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దీనికి ముందు ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరిగింది. పేతురుకు కూడా మధ్యాహ్నం 12 గంటలప్పుడు వేళ పేతురుని కూడా దర్శించాడు, దేవుడు దర్శించాడు. దర్శనమందు ఆయన ఎవ్వరు కూడా దేవుడు నిరాకరించేవారు కాదు అని పేతురుకు తెలియపరుచుకున్న కారణము చేత పేతురు ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు నిజముగా గ్రహించి ఉన్నాను అన్న తర్వాత 35వ వచనంలో మరొక మాట చదువుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. నాకు అర్థమైంది ఏంటంటే, పేతురు కొర్నేలి ప్రార్థన వినబడటానికి పేతురు గ్రహించిన సంగతి, కొర్నేలిలో ఉన్నది దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడని 10వ అధ్యాయం మొట్టమొదటిలోనే మనం గ్రహించగలం. అయితే పేతురు స్వయాన్న ఒక అనుభవం ద్వారా దేవుడు దర్శించిన తర్వాత ఎరిగి
కొర్నేలి విషయమైన కార్యాన్ని బట్టి నూతనంగా ఒక సంగతి గ్రహించాను నేను. దేవుడుకు పక్షపాతము లేదు, ఆయన పక్షపాతి కాడు. ఆయన ఏంటంటే ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. కొర్నేలి ప్రార్థన వినడానికి కారణం ఏంటంటే కొర్నేలి దేవునికి భయపడువాడు, ఆయన నీతిగా నడుచుకున్నవాడు. కాబట్టే దేవుని దగ్గరికి లేకపోతే దేవుడు కొర్నేలి ప్రార్థన వినినట్లుగా మనం గ్రహించగలం పేతురు మాటను బట్టి. చూడండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మన ప్రార్థన అది వ్యక్తిగతంగా ఉండొచ్చు, మరొకరి కొరకు చేసే ప్రార్థన ఉండొచ్చు, బాధలో ఉన్న వారి కొరకై ఉండొచ్చు, వ్యక్తిగతంగా అసలు మన ఇంటిలోనే మరొకరికి తెలియని మనోవేదన ఉండొచ్చు. ఏదైనా సరే ప్రార్థన వినబడాలి అంటే, లేకపోతే పేతురు మాటలో చెప్పాలంటే ఆయన అంగీకరించును అన్నాడు 35వ వచనం చివర. ప్రతి జనాన్ని కూడా ఎప్పుడు ఆయన అంగీకరిస్తారంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చూడండి, మన మనవి, మన ప్రార్థన, మన బాధ వినడానికి కావలసింది దేవుని యందలి భయము. ఆయనది సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. మనము కూడా దేవుని యందు భయము మనలో కనబడాలి, మన ఇంటి వారిలో కూడా కనబడాలి. ఇంటి వారి సంగతి రెండవది. కానీ మనలో ఎప్పుడైతే ఆ దేవుని భయం ఉందో, ఇంకా మనకి ఒక మాట చెప్పాలంటే, మనలో భయం ఎప్పుడైతే దైవ భయం మనలో ఉంటే, ఆ దైవ భయమే మన ఇంటి వారికి దేవుని భయాన్ని నేర్పేదిగా, లేకపోతే మనము నడుచుకున్న ఆ భయభక్తులతో నడుచుకున్న విధానమే మన ఇంటి వారిని భయభక్తుల్లోకి నడిపేదిగా ఉంటుంది. అందుకు మనకు కావాల్సిందంటే మొట్టమొదటి దేవుని యందలి భయం, రెండవది నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. చూడండి, నీతిగా నడుచుకోవటం అంటే అది మనకు సాధ్యం కాదు. కాబట్టి ఉదయకాలం కూడా మనకు వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనకు నీతి ఆరోపించినట్లు ధర్మశాస్త్రమును నెరవేరిస్తేనే కానీ మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడం అనేది వల్ల కాదు. కాబట్టి ధర్మశాస్త్రము నెరవేర్చి మనకు ఒక మార్గాన్ని సిద్ధపరచు వచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని ఉదయకాలమున మనం వాక్యంలో ధ్యానించాం. ధర్మశాస్త్రమును కాదు, మనం ఇప్పుడు కేవలము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించుట చేత దేవుడు నీతిని మనకు ఆరోపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించుట చేత మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడి విశ్వసించుట చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పేతురు అన్న మాట ఏంటి? నీతిని అనుసరించు వారికి. మనము విశ్వసించుట ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడటం అనేది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన, మనకు ఆరోపించిన విషయం. అంటే నీతి ఆరోపించిన విషయం.
ఆ రీతిగా నీతిమంతులమయ్యాం. అంత మాత్రం సరిపోదు, అదొక మెట్టు. రెండవది ఏంటంటే, పేతురు మాట్లాడే మాటను బట్టి చూస్తే నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. మనము విశ్వసించుట చేత పొందిన నీతిమంతులు అంటే నీతిగా తీర్చబడటం మాత్రమే కాదు, క్రియలతో కూడా మనము విశ్వాసాన్ని కనుపరుస్తూ క్రియలతో కూడా ఆయన అనుసరించిన వారుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన అంగీకరించేవాడుగా. అంటే మన ప్రార్థన కూడా, కొర్నేలి నీ ప్రార్థన వినబడినది అని ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా మన ప్రార్థన కూడా వినబడినది, అంగీకరించబడినది అని చెప్పే సమయం ఉంటుంది. ఎప్పుడది? మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వసించుట నీతిగా తీర్చబడటం మాత్రమే కాదు, క్రియారూపముగా నీతిని అనుసరించటం, నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఇది మనం గ్రహించినప్పుడు ఇది ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి యోహాను సువార్తలో, ఇంతకు ముందు నా పేరట మీరు నన్నేమీ అడగలేదు, ఇప్పుడు నా పేరట మీరు తండ్రిని ఏది అడిగినను మనుష్య కుమారుడు దేవుని ఎదుట మహిమపరచబడినట్లు అది అనుగ్రహింపబడును అని రాయబడింది. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు నేను ప్రార్థనకి ఒకరి సహాయము కోరుతూనే వచ్చానా, నా అంతటా నేను ప్రార్థన చేసుకుంటానికి ఏదో అడ్డు కనపడుతుందా అంటే, నిన్ను ప్రేమించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం ఒక అడ్డు. అది పోగొట్టుకుంటే అడ్డు పోయినట్టే. నిన్ను పిలిచి నిన్నెంతగానో ప్రేమించి వెదకి రక్షించడానికి వచ్చిన ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక మెట్టు. రెండవది ఏంటంటే, ఎటువంటి అనుమానం లేకుండా దావీదు కీర్తనలో ఒక చోట రాయబడింది, నేను ఆయన యందు ఎటువంటి అనుమానము లేకుండా ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని రాయబడినటువంటి కీర్తనలో. మనము ఒక మనిషిని నమ్మినట్లుగా కొంత మేరకు నమ్మటం కాదు, దేవుణ్ణి ఎట్లా నమ్మాలి? నీవు నశించిపోతున్నప్పుడు నిన్ను రక్షించడానికి ఆయనే వెతికి వచ్చాడు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఆయన్ని విశ్వసించినప్పుడు విశ్వసించిన నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఇది రెండవ మెట్టు. రెండవ మెట్టులో రెండవ భాగం ఏంటంటే, క్రియారూపంగా నీతిగా నడుచుకొనువారు అంటే క్రియలో కూడా నీతిని అనుసరించి నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు మన ప్రార్థనకు దేవుని యొద్దకు చేరడానికి అడ్డు పోతుంది. కాబట్టి రాత్రికాల సభలో మనల్ని దేవుడు దర్శించి అందుకొరకే మనల్ని చేర్చాడని మొట్టమొదటి మనం ఎదిగితే, మనం చదువుకున్న మాటలో ఒక మాట మనం ధ్యానిస్తే బాగా అర్థమవుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉదయకాలం కూడా అట్లాగే ఒక మాట చూసుకున్నాం, హృదయపూర్వకంగా క్షమించువారు అన్నారు. ఎవరైతే హృదయపూర్వకంగా క్షమించువారు, చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాగాన్ని ఎందుకు రాస్తున్నాడో మనం బాగా గ్రహించాలి. ఇక్కడ కూడా ఈ రాత్రి కాలంలో ఒక భాగం గ్రహిద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 3వ వచనం. మనకు సందర్భం అర్థమైంది కాబట్టి ఈ ఒక్క వచనం చదువుతున్నాను, వినండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడదు. చూడండి, సింపుల్గా కూడా రాయొచ్చు. దర్శనం వచ్చింది, దర్శనంలో దూత
దర్శనంలో దూత కనబడి కొర్నేలి అని పిలుచుట కనబడింది అనొచ్చు. కానీ అక్కడ ఇంకో మాట రాయబడింది. ఏం మాట అది? ఏం మాట? గ్రహించడానికి అడుగుతున్నా, మీకు తెలియదు, నా ఒక్కడికే తెలుసని కాదు. మనము దాని మీద శ్రద్ధ వహిస్తే, ఖచ్చితంగా పరిశీలనగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనతో మాట్లాడుతూ వస్తాడు. 119 కీర్తన 98, 99, 100 ఇక్కడ వరకు ఒకసారి చదవండి. దేవుని వాక్యమందు, ధర్మశాస్త్రమందు లక్ష్యం ఉంచితే మనం ఎంతటి జ్ఞానవంతులు ఇంకా ఎవరు లేరట. తర్వాత చదవండి అది వెళ్ళి. 119 కీర్తన 98, 99, 100, 101 అనుకుంటా. 3 వచనాలు 4 వచనాలు ఉంటుంది. తర్వాత ధ్యానించండి ఆ విషయాన్ని కూడా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి మరొకసారి మీరు కనీసం ఇప్పుడన్నా చూచి గ్రహిస్తారని చెప్తున్నా. సింపుల్గా రాయొచ్చు. ఏమని? ప్రభువు దూత దర్శనమందు కొర్నేలి అని పిలుచుట కనబడెను అని రాయొచ్చు. కానీ అక్కడ ఇంకో మాట రాయబడింది. ఏం మాట అది? తేటగా. చూడండి, ఆ కొర్నేలి గ్రహించడం గొప్పతనం ముందు. మామూలుగా గ్రహించడం వేరు, కొర్నేలి దాన్ని చెప్పటం. తేటగా నేను గ్రహించాను. చూడండి, మనం కూడా దేవుడు మన కొరకు ఈ సమయాన్ని ఇచ్చాడు అని మనం తేటగా ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ఇంట్లో చాలా బాధ ఉంది, ఇంట్లో మనవడికో కొడుక్కో బాగలేదు, ఎక్కడ తీసుకెళ్ళినా ఏం కావట్లేదు, ఏం చేస్తాం? ఎవరున్నా లేకపోయినా మనంతటా మనం ఏం చేస్తాం? ఉపవాసం చేస్తాం. డ్యూటీ ఎగ్గొట్టైనా సరే ఉపవాస ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి? ఒక బాధ ఉంది, ఒక శ్రద్ధ ఉంది, ఒక నిబద్ధత ఉంది, దాని మీద దృష్టి పెడతాం. కానీ దేవుని వాక్యము లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఈ దైవ కృప అధికముగా ఉంచిన ఈ సమయం చూడండి, ఈ 3 దినాల సమయాన్ని మనము దాని యందు శ్రద్ధ వహించకుండా, అంటే ఎందుకొరకు ఇది ఏర్పరిచాడు అని మనము గ్రహించకపోతే ఇది కూడా ఒక సంవత్సరం దొర్లిపోతూనే ఉంటుంది. మన జీవితంలో ఇంకో సంవత్సరం దొర్లిపోద్ది. మన అవసరతలు అట్లే ఉంటాయి, తీర్చబడవు. ఒకళ్ళు తీర్చబడినా నీకేం తెలియలా? తేటగా అన్న సంగతి తెలియలా. ఇందుకొరకే కదా అని కొన్ని సంఘటనలు ఎట్లా జరుగుతాయి అంటే అనుకున్న రీతిగా మనం గ్రహించలేం. మనం గ్రహించకుండా దాని గుండా దాటిపోతూనే ఉంటాం. కానీ ఆ మధ్యలో ఒక చిన్న కార్యం చేయకపోతే దానివల్ల ఎంతో ప్రమాదం. దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు కానీ మన గ్రహింపుకే రాదు. మన జీవితాల్లో ఎన్నో అట్లా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. కానీ మనము వాటిని గ్రహించేది ఒక సంవత్సరం తర్వాత గ్రహిస్తాం, ఒక్కోసారి గ్రహించకుండా అట్లాగే ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ఎలాంటి దేవుడు? 121 కీర్తనలో 121 కీర్తనలో ఎలాంటి దేవుడు ఆయన? ఎలాంటి దేవుడు మనందరికీ తెలుసు. 121 కీర్తన కూడా తెలుసు, కంటదే చాలా మందికి. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన కునుకడు. మరి ఆయనకి ఇంకా ఏంటంటే మనమే పని. ఏమేమన్నా ప్రార్థన చేస్తుందేమో అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చా. 14వ కీర్తన, తిరిగి 53వ కీర్తన ఏమనుంది? ఎవరైనా దేవుని వెదకుదురేమో అని ఆయన ఆకాశము నుండి ఆయన నిద్రపోకుండా చేసే పని ఏంటంటే ఇది. మనము మన ఇంటిలో సమస్య ఉన్నా అది మనకు తెలియనట్టుగానే ఉంటాం. కానీ దేవుడు మనకున్న సమస్య విషయమై ఆయన ఇప్పుడన్నా అనేకసార్లు విని ఉంటాం కదా నేను కూడా విన్నా, కానీ నేను కూడా లెక్క చేయలే. ఉదయకాలంలో ఎప్పుడన్నా 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు మెలకు వస్తే దేవుడు అది అనుగ్రహించిన సమయం ఎప్పుడు రాని మెలకు ఈరోజు ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి. కానీ ఏం చేస్తాం? మళ్ళా తన్ని పెట్టి నేనంతే. అట్లా గ్రహింపు లేకుండా ఎన్నో సంగతులు మన జీవితంలో ఉంటాయి.
కాబట్టి నేను నమ్మినది ఏంటంటే ఈ ప్రత్యేకమైన ఈ 3 దినాలు నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించింది. నేను ఈ 3 దినాలే ఒకవేళ ఉపవాసం ఉంటున్నానేమో, ఒకవేళ ఈ 3 దినాలే నా నిద్రను తక్కువ చేసుకుంటున్నానేమో, కానీ నన్ను వెతకుచూ రక్షించిన దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. అని అంతేకాదు, ఆకాశం నుండి ఏం చేస్తున్నారంట, దేని కొరకు చూస్తున్నాడు? అక్కడ రాయబడిన మాట ఏంటి? 121 కాదు, 14లో 3వ వచనం చదవండి ఒక్కసారి దగ్గరుంటే. 2వ వచనం 3వ వచనం చూడండి. ఇప్పుడు అది మళ్ళీ పెద్ద మెసేజ్ అయిపోద్ది. అందుకనే వివేకము కలిగి అంటే మనం వెతకట్లేదంటే మనకేమి లేదు, ఇక అది పెద్ద మెసేజ్ అయిపోద్ది. ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది. తర్వాత చదవండి, వివేకము కలిగి అవసరమా? అంత పరిశీలించడం అవసరమా? అది ఎవరి పని అసలు? మన పని, అది మన బాధ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన మాటల్లో చెప్పాలంటే నిద్రమాని పరిశీలనగా, ఇప్పుడైనా ఈ 3 గంటలు లేపానుగా, ఇప్పుడన్నా లెగిసి ప్రార్థన చేస్తాడేమో, ఆయన అవసరత గుర్తెరగడా ముందు అని చెప్పి దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనము మన ఇంటిలో అవసరత గురించి ఆలోచన లేని వారంగా అట్లా కాలం జరిగిపోతుంది. చూడండి, ప్రస్తుతం మనకు తెలుసు ఎంతమంది ధ్యానం ఉంచుతున్నారో, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వార్తల సంగతి కానీ పక్కన పెట్టి కానీ ప్రవీణ్ పగడాల గారు మహిమలోకి వెళ్ళిన తర్వాత దానికి ముందు రాకడ సూచనలు ఎంత త్వరితముగా, ఇంతకాలం ఏంటంటే ఇంకా వసద్దేమో అన్నది, ఇప్పుడు ఎంత త్వరితంగా జరిగిపోతుందో మన భారతదేశంలో చూడండి. దిక్కు లేదు అన్నట్లుగా దేవుని బిడ్డలకు విరోధంగా కార్యాలు జరిగిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఇప్పటికైనా నీవు మేలుకొంటావా? నీవు ఈ లోకంలో పుట్టి ఉదయకాలమున మనం ధ్యానించినప్పుడు ఆత్మను అప్పగించే విషయంలో రాయబడిన మాట ఏంటి? మనము దేవునికి అది అప్పగించాలి అన్న మాట విన్నాం. ఆత్మను అప్పగించే విషయంలో దేవునికి అప్పగించాలి అని విన్నాం. అది మనం ఎలాగో అప్పగించాలో మనం సంసిద్ధులం కాదు కాబట్టి దేవుడు ఇంతకాలం ఇచ్చాడు, మనం త్వరపట్టలేదు. ఇప్పుడేమైంది? ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జరుగుతున్న సంఘటనలన్నీ మనల్ని మేలుకొలపడానికి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా నీవు అదే నిద్రలో, నేను అదే నిద్రలో ఉంటే ఒక దినము మనకేమొస్తుందో తెలుసా? ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కరోనా ఫస్ట్ వేవ్లో ఆకస్మికంగా రోజు కలుసుకునే వాళ్ళం. ఒక్కరోజు ఏమైంది? మార్చి 22 అనుకుంటా కదా, జనతా కర్ఫ్యూ పెట్టాడు. రేపు నుంచి సోషల్ డిస్టెన్సు అన్నీ పెట్టేశాడు. ఎవరిని ఎక్కడ బయట కూడా కనపడకూడదు. బయట కనపడితే పోలీసు వాళ్ళు అందరూ. అలాంటి టైంలో మనందరం కూడా ఒక మాట విన్నాం. మీరు గ్రహించారో లేదో కానీ సిటీలో బాగా గ్రహించారు. ఎందుకంటే ఎంత అనుకున్నా సరే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. వచ్చింది కరోనా కాబట్టి వాళ్ళతోనే పని కాబట్టి హాస్పిటల్స్ ఓపెన్ ఉండాల్సిందే, తప్పదు. అలాంటి టైంలో నేను కూడా ఒక అతన్ని కలిశాను, రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఆయనకి కరోనా వచ్చింది. కలిశాను, ఒకటే రూమ్లో ఉన్నాం, మాట్లాడుకున్నాం 4-5 గంటలు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర అమ్మ నాన్న కూడా ఉన్నారు ఆ టైంలో. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో. చూడండి, మీరందరూ విన్నారో లేదో తెలియదు కానీ ఒక మాట గ్రహించండి. కరోనా మనకు కూడా వచ్చి ఉండొచ్చు, వచ్చింది కూడా తెలియకుండానే అట్లాగే పోయి ఉండొచ్చు అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆ రీతిగా జరిగే ప్రమాదం ఉంది నీవు నేను మేలుకోకపోతే.
అది ప్రమాదం కాబట్టి వచ్చిపోయినందువల్ల మనకేమీ నష్టం లేదు, లాభమే. కరోనా వచ్చింది, మనల్ని ఏమీ చేయకుండానే పోయింది, అది లాభమే. కానీ అదంతా సైలెంట్గా వచ్చి వెళ్ళిపోయిందో, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆ రీతిగా రాకుండా నిన్ను నన్ను మెలకువ చేయడానికే జరుగుతున్న సంఘటనలు అయి ఉండొచ్చు, ఏర్పాటు చేయబడిన మీటింగ్స్ అయి ఉండొచ్చు. అది ఉపవాస ప్రార్థనలు అయి ఉండొచ్చు, ఒక దినం అయి ఉండొచ్చు, 3 దినాలు అయి ఉండొచ్చు, నెలాఖరు ప్రార్థన అయి ఉండొచ్చు, ఇంకొక ప్రార్థన అయి ఉండొచ్చు. విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను అట్లా ఒకవేళ వెళ్ళిపోతే తర్వాత ఏంటి? సంఘము ఎత్తబడిన తర్వాత అది ఊహించటం కాదు, ఆలోచనకే భయకంపితము చేసే సంఘటన అది. కాబట్టి అటువంటి దుస్థితి నీకు నాకు రాకూడదని దేవుడు ప్రేమించి మనకి మీటింగ్ సమయాన్నే కానీ జరుగుతున్న సంఘటనలు అనేక అనుభవాలు గుండా తీసుకెళ్తా నీకు నాకు నేర్పించదలుచుకున్నాడు ఆయన. అందుకనే ఈ సమయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించాడని అనుకోవాలి కానీ ఇది నాకే వచ్చిందా అని చెప్పి అనుకోకుండా దాన్ని శ్రద్ధ వహించి దాని నుంచి మనం నేర్చుకోవలసింది. వ్యక్తిగతంగా, కుటుంబంగా మనం దేనికి సిద్ధపడాలి? ఇప్పుడు చూడండి, ఆయనైతే లోకములో ఏమి సంపాదించుకోవాలా, ప్రవీణ్ పగడాల గారు, కానీ ఆత్మీయంగా ఎంతోమంది బంధువులు సంపాదించుకున్నాడు. అసలు ప్రప్రమదంగా సిద్ధపడవలసిన దానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయనకేంటి, వెళ్ళిపోయిన తర్వాత ఉండే బాధ మామూలే. సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనకి ఏ బాధ లేదు, వెళ్ళిపోయాడు. కానీ ఇటువంటి అనుభవాలన్నీ నేర్పటానికి అటువంటి దైవజనులు పెట్టాడు. ఆయన వర్తమానాలు ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, వర్తమానాలు మొన్న వింటున్నాను, అంతకుముందు వర్తమానం ఇస్తాడన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా వినుట ద్వారా ఇంకా నీవు మేల్కొంటే ప్రమాదంలో మనల్ని పడకుండా దేవుడు మేల్కొలిపినప్పుడు మనం మేల్కొని మనం సరిచేసుకొని చక్కబడినప్పుడు అది మనకెంతో దీవెనకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి అటువంటి దేవుడిచ్చిన సమయాన్ని మనందరము కూడా ఆ తేటగా గ్రహించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అటువంటి అనుగ్రహము అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.